మహాత్మా గాంధీ మనవడు తుషార్ గాంధీ విగ్రహం మాకు అవసరం లేదని చెబుతున్నా కూడా వినకుండా రేవంత్ రెడ్డి పేదల ఇల్లు కూల్చుతున్నాడు. వెలుగుమట్ల గాజా అయినట్లు రేపు తెలంగాణ మొత్తం గాజా అవబోతుంది. రాజేంద్ర నగర్, మానస హిల్స్ లో ఎలాంటి అనుమతి లేకుండా కొండలను పిండి చేస్తూ మళ్లీ సిగ్గు లేకుండా రాత్రికి రాత్రి పేరు మీద పెయింట్ వేసి మాకు సంబంధం లేదని మంత్రి పొంగులేటి చెబుతున్నారు. ఈయన మళ్లీ వెలుగుమట్ల పేద ప్రజలను పెయిడ్ బ్యాచ్, ల్యాండ్ మాఫియా అంటున్నాడని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మండిపడ్డారు. గాంధీ సరోవర్ పేరుతోని మహాత్మా గాంధీ మనుమడు వద్దంటున్నా కూడా పేద ప్రజలు రెక్కాడితే డొక్కాడని కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు పుస్తేలు బ్యాంకులలో తాకట్టు పెట్టి లోన్లు తీసుకుని ఇల్లు కట్టుకుంటే వాళ్ళు ఇల్లు గులగొడతా అంటున్నావు. తుషార్ గాంధీ గారు ఓపెన్గా చెప్తున్నారు, అయ్యా మా తాత పేరు చెప్పి విధ్వంసం చెయ్యకండి, మా తాత విగ్రహం మాకు అవసరం లేదని చెప్తున్నా కూడా మీరు 1.5 లక్షల కోట్ల లూటికి మరి చేస్తా ఉన్నారు. ఇదంతా కూడా తెలంగాణ ప్రజలు గమనించాలి. వెలుగుమట్లలో విధ్వంసమైనట్టు, వెలుగుమట్ల గాజా అయినట్టు రేపు తెలంగాణ అంతా కూడా గాజా కాబోతున్నది. అక్కడ మరి ఏదైతే టిప్పుఖాన్ బ్రిడ్జ్ దగ్గర ఉండే ఇండ్లు ఉన్నాయో అవి కూడా విధ్వంసం కాబోతున్నాయి. లంగరోస్ విధ్వంసం కాబోతున్నది. ఇలా మన కళ్ళ ముందరనే కోకాపేట, అదే విధంగా వట్టినాగులపల్లి మన కళ్ళ ముందరనే విధ్వంసం అవుతున్నాయి. మన దాసోజీ శ్రవణ్ గారు మేమందరం కూడా ఇక్కడికి పోయి వచ్చినాం. ఇక్కడ మానస హిల్స్ పోయి అక్కడ కూడా ఓపెన్ గా విధ్వంసం అవుతుంది. సిగ్గు లేకుండా మళ్ళీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అంటున్నారు ఆ మానస రాఘవ కన్స్ట్రక్షన్ సంబంధం లేదంటున్నారు. అయ్యా శ్రీనివాసరెడ్డి గారు, మీరు ఎట్లా మాట్లాడుతున్నారో అసలు అర్థం కావడం లేదు. మీరు ఒక రోజు ముందు దాని మీద కంటైనర్ మీద రాఘవ కన్స్ట్రక్షన్ ఉంటుంది, రాత్రికి రాత్రి బీఆర్ఎస్ పార్టీ బృందం వస్తుందనగానే మీరు ఆ బోర్డు మొత్తం కూడా మార్చేసిందంటే మీరు నిజంగా తేలు కుట్టిన దొంగలు, పట్ట పగలే దొంగతనం చేస్తున్నారు. సిగ్గు లేకుండా ఈ పేద ప్రజలను ఇప్పుడు మళ్ళీ పెయిడ్ బ్యాచ్ అంటున్నారు, పేద ప్రజలను ల్యాండ్ మాఫియా అంటున్నారు. నిజంగా ల్యాండ్ మాఫియా ఎవరు? వట్టినాగులపల్లి గుట్టలను మింగుతున్నది ఎవరు? కోకాపేట గుట్టలను మింగుతున్నది ఎవరు? ఈ కంకరను మింగుతున్నది ఎవరు? మీరు ల్యాండ్ మాఫియా, మీరు పెయిడ్ బ్యాచ్, మీరు అధికారులను పెయిడ్ బ్యాచ్ గా మారుస్తున్నారు. చివరిగా ఒక్కటే చెప్తున్నాం అధికారులారా, నేను మళ్ళీ చెప్తున్నా, మా పార్టీ మొదటి నుంచి చెప్తుంది, మీరు చట్ట ప్రకారం ఉద్యోగం చేసినంత వరకు మేము సపోర్ట్ చేస్తాం. మీరు మాకు ఫేవర్ చేయాల్సిన అవసరం లేదు. మీరు చట్ట ప్రకారం ఉద్యోగం చేయండి, లేకపోతే మాత్రం రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అదే చట్ట ప్రకారంగా మీ అందరి మీద కూడా ట్రిబ్యునల్ వేసి మీ అందరి మీద యాక్షన్ తీసుకుంటాం. నేను